ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము గత 3 వారాలుగా కొనసాగుతుంది. మరో 15 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకవైపు ట్రంప్, మరోవైపు ఇరాన్ సంబంధించినటువంటి దౌత్యం నడుపుతున్నటువంటి నేపథ్యంలో చమురు ఉత్పత్తులు ఈ రవాణా ఆగిపోయినటువంటి నేపథ్యం మనకైతే కనిపిస్తుంది. ఒకసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గత 2 రోజుల క్రితమే 2.5 పెరిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ కొరత రాబోతోంది. పెట్రోల్ బంకులు కూడా మూతపడుతున్నాయనేటువంటి వార్త ఢిల్లీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం బనార్పల్లి మండల కేంద్రంలో ఉన్నాము. పెట్రోల్ బంకులు చూస్తూ ఉంటే కిటకిటలు ఆడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, యుద్ధం ప్రభావం తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. చమురు ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ ఇరాన్ దేశం నుంచి రవాణా జరిగి హర్మోజు జలసంధి దగ్గర నెలకొన్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారిగా పెట్రోలు కొరత రాబోతుంది, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి అనేటువంటి నేపథ్యంలోనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కూడా కిక్కిరిసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేక మూతపడినటువంటి పరిస్థితి ఉంది. మన ఎమ్ముడూరు పట్టణ కేంద్రాల్లో కూడా పెట్రోల్ మూసేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వార్త ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనే. మనతో మాట్లాడానికి సారిగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇరాన్ యుద్ధం నడుస్తుంది, అసలు పెట్రోల్ పరిస్థితి ఏమనుకుంటున్నారు? పెట్రోల్ బంద్ అయిపోతుంది అన్నారు కదండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి అందరూ పెట్రోల్ ఒక ఫుల్ ట్యాంక్ లో చేపించుకుంటున్నారు. అందుకని ఫుల్ ట్యాంక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత మేము వాకింగే ఇంకా దాని మించి తప్పదు కదా, చెప్తున్నారు కదండి. అదే హార్మోన్ జలసంధి అది బంద్ చేసేస్తున్నారు, అందుకోసం అని పెట్రోల్ కష్టాలు తప్పవు. మరి ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎలా ఉన్నాయంటారు? గ్యాస్ కష్టాలు విపరీతంగా ఉన్నాయి. కట్టెల పొయ్యిలు తప్పడం లేదండి మాకు అందరికి. అందుకని హోటల్లో రేట్లలో కూడా పెంచేస్తున్నారు. 30 రూపాయలు ఉన్నది 35 రూపాయలు చేసేస్తున్నారు. గ్యాస్లు ఎక్కువైనాయని, అందుకనే కష్టాలు ఎక్కువైపోయినాయి. బ్యాగ్లో కొంటే 2000 అంటున్నారు సిలిండర్లు. ఈ యుద్ధాన్ని ఎట్లా చూడాలంటారు? యుద్ధం చేయడం తప్పు, ఆపడమే మేలు. మాలాంటి వాళ్ళకి కష్టాలు తప్పుతాయి, మధ్య తరగతి వాళ్ళకి. ఎక్కడో జరిగేటువంటి యుద్ధం మధ్య తరగతి మీద ప్రభావం పడుతుంది, మా లాంటి వాళ్ళకి కష్టాలు వస్తాయని చెప్పి కొలత రాబోతుంది అనేటువంటి వార్త విన్నారా? విన్నామండి. ఇది ఏమంటే మనకి తిరగడానికి కొద్దిగా కష్టం అయిపోతుంది. మనకి పెట్రోల్ కొరత వల్ల, అక్కడ యుద్ధం వల్ల మనకి ఇక్కడ రాలేదు పెట్రోలు. మనకి డైలీ వైజ్గా తిరగాలంటే ఇంటి వాళ్ళకి, వ్యాపారం వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. మనకి ఇట్లానే ఉంది అంటే మనకి తిరగాలని ఇంకా లాస్ట్కి సైకిల్ తీసుకొని తిరగాల్సినే వస్తుంది. పాత పద్ధతులే వస్తాయి అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు లేనటువంటి క్రౌడ్ ఈ రోజు ఎందుకు పెట్రోల్ బంకులు కిటకిటలు ఆడుతున్నాయంటే, అంటే మనకి ఇప్పుడు లేదని ఒక పుకారు అనేది పుట్టించినారు కదండి. అందుకు దానివల్ల మనకి మనుషులు ఏమైనారంటే లేదు అనే దాని కింద పోయినారు. అందుకు కాబట్టి ఫుల్ అయిపోతుంది, మళ్ళీ రావు అనే దాని కింద అందరూ తొందరగా వచ్చి పోయించుకుంటున్నారు. ఈ యుద్ధాన్ని ఎలా చూడాలంటారు? అంటే మనం మన వైపు నుంచి చెప్పలేం కదా, అక్కడ వాళ్ళకి జరుగుతుంది కదా. మనకి ఎట్లా అంటే మనం దాని గురించి చెప్పలేం. ఎట్లా అంటే వాళ్ళకి ఆపోజిట్ అంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళ వైపు కరెక్ట్ ఉంది అది. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడెందుకు ఈ హడావిడి అంటారు? అంటే మనకి అక్కడ నుంచి రావాల్సింది అక్కడ నుంచే కదా. ఇది డిపెండ్ ఆఫ్ మనకు పెట్రోల్ డీజిల్ అనేది అక్కడ నుంచే డిపెండ్ ఉన్నాం కాబట్టి మనం దాని మీద ఆధారపడాల్సి వస్తుంది. మనకి ఎక్కడ దొరకదు కదా. ఇంకా మనం ఇంక తీసుకోవాలంటే రష్యా నుంచి తీసుకోవాలి. అదే కదా ఆప్షన్ ఉండేది. సో ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఇంకా కొన్ని రోజుల పాటు ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అదే చెప్పాను కదండి, ఇంకా ఇలాంటిగానే కొనసాగితే మనకు పాత పద్ధతులు తప్పవు. పాత పద్ధతులు అయితే తప్పవు. మనం నడుచుకుంటూ వెళ్ళాలా, లేదంటే సైకిల్ తొక్కాలా. ఇప్పటికే గ్యాస్ పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా, దాని గురించి చెప్పకుండా ఊరుకుండడం మేడం. ఇప్పటికే దాదాపుగా 1000 రూపాయలు 960 రూపాయలు ఉన్న గ్యాస్ వచ్చేసి ఇప్పుడు 1500 1600 అంటే మీరే ఆలోచించండి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వచ్చేసి మనం సంపాదించేది 500 600 మనం సంపాదిస్తున్నాము. అంత రేటు కింద ఒకటేసారి ఎక్కించడం వల్ల మనకి డైలీ వైజ్ తీసుకునే వాళ్ళకి, డైలీ కూలీ పనులు చేసుకునే వాళ్ళకి చాలా కష్టమైపోతుందండి. దీనివల్ల ఎట్లా అంటే వాళ్ళకి ఈరోజు 600 వస్తాదు రాదు అనేది పొద్దు నుంచి ఇంటి నుంచి బయలుదేరుతున్నారు, కానీ వాళ్ళకు వస్తున్నది మొత్తం ఖర్చు పెట్టడానికే సరిపోతుంది. ఇంటి బాడుగలని, తర్వాత వచ్చేసి పెట్రోల్ అని, ఎట్లా అని దీనిలోకే సరిపోతూ ఉంది. ఎట్లా అంటే చెప్పుకోలేకపోతున్నారు. మనకి అంత రేట్లు పెంచడం వల్ల మనకి చాలా లేని పరిస్థితుల్లో వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారండి. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కదా, మొన్న 2.5 రూపాయలు పెంచారు కదా. దీనికి పెంచినారు, కానీ మనకి దీనివల్ల ఎట్లా అంటే దీనికంటే మనకి తిండి ముఖ్యం కదా అండి.
ఇంటి వైపు చూస్తే మనకి గ్యాస్ ముఖ్యం కదా, డైలీ వైజ్ వాడతాం. ఇది అంటే మనం లేకుండా కూడా నడుచుకుంటూ అయినా సరే వెళ్ళొచ్చు, కొన్నాళ్ళ వరకు పని జరుగుతుంది. అది లేకుంటే మనకు పని జరుగుతుంది కదా, లాస్ట్కి కట్టెలు పోయి అది కూడా వస్తుంది అనుకుంటా ఉన్నాం. ప్రధాని లాక్డౌన్ పరిస్థితి వచ్చేలా ఉంది, కరోనా పరిస్థితులు అని అంటున్నారు కదా, ఏమన్నా విన్నారా వార్త? అంటే విన్నాం కానీ అదైతే రాదండి. ఎందుకంటే శాంపిల్గా చెప్పాలంటే అది రావాలంటే సామాన్యంగా రాదు. ఎందుకంటే ఒక వచ్చినా కూడా దానికి లాక్డౌన్ వేయాలంటే ముందే చూసినాం చాలా క్లిష్ట పరిస్థితులు. 2-3 సంవత్సరాల దాకా ఏం లేవు. అది గిన రిపీట్గా అయిందిరా అంటే ఇంకా ఏం ఉండదు. మనకు లేని వాళ్ళకి వచ్చేసి చాలా కష్టపడతాం. ఇప్పుడే ప్రస్తుతానికి వచ్చేసి దానికి నష్టం ఇప్పటికి కూడా మనం పరిహారం చెల్లించుకోలేకపోతున్నాం. చాలా కష్టపడుతున్నాం. లేని వాళ్ళు మాత్రం దీని గురించి తెలుస్తుంది కానీ ఉన్న వాళ్ళకి మాత్రం ఏం తెలియదు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్? అంటే చూడండి, మనం అర్థం చేసుకొని మనం లేని వాళ్ళు మాత్రం కష్టపడక తప్పదు. ఇది మనం మైండ్లో పెంచుకొని మనం డైలీ మన వాళ్ళ కోసం కష్టపడాలి అనేది నాది. మన ఫ్యామిలీల కోసం కష్టపడక తప్పదు. లేదు మనం ఇట్లనే తాగకుండా మనం ఇట్లనే గిన తిరుగుకుంటూ ఉన్నామంటే చాలా ఇంకా కష్టపడాల్సి వస్తుంది. వెల్కమ్. చూసుకుంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, కొరత రాబోతుంది అనేటువంటి వార్త మాత్రం బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది ఆటో వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి చూద్దాం. డ్రైవర్ అన్న, ఏంటి పరిస్థితి? ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్నారు, విన్నారా వార్త? మేమేమనుకుంటాం నా, ఎంత డీజిల్ రేటు పెరిగినా ఎంత పెట్రోల్ పెరిగినా మనం తిరగక తప్పదు, దీని మీ ఇబ్బంది పడక తప్పదు. దానికి మనం ఎక్కువ ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోవడం అనవసరం కదా. ఇప్పుడు 125, 200 కావచ్చు, 300 కావచ్చు, మేము పోసుకోక తప్పదు, తిరగక తప్పదు. దీనికోసం ఎందుకు అంత ఆలోచన చేయాలా? ఎందుకు ఎప్పుడు లేనటువంటి ఈ హడావిడి పెట్రోల్ బంక్ కిటకిటలాడుతున్నాయంటే ఏం చేస్తావు, డీజిల్ రేటు పెరిగిందని కదా డీజిల్ పట్టుకుంటాం. కొరత వస్తే ఎట్లా? కొరత వస్తే బండ్లు ఇంటికాడ పెట్టి ఏదైనా కూలి పని పోవడము ఏదైనా తప్పదు. చూస్తున్నాము, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడినా సరే కూలిపోయేటువంటి పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్నారు. మరి పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడితే ఏంటి పరిస్థితి? బండ్లు ఇంటి దగ్గర పెట్టి ఏదో ఒక పని పోక తప్పదన్న, అంతే. ఇంకా అంత మించి ఏం చేయలేం. వేరే పనికి మాకు చేత కాదు. డ్రైవింగ్ చెప్పు, ఏ బండ్లైనా తోలగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అదే ఎలక్ట్రికల్ బండ్లు వాడే వాళ్ళ పరిస్థితి ఎట్లా? అది వాళ్ళది బెస్ట్ అవుతుంది ఇప్పుడు. రైట్. మొత్తంగా చూసుకుంటే ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడితే మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడే పరిస్థితి, కూలిపోయేటువంటి సిచ్యువేషన్ వస్తుందని ఆటో వాళ్ళ చెప్పేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం అయితే చూద్దాం. మనం చూస్తున్నాం ఎక్కడ పెట్రోల్ బంకులు అంతా కిటకిటలు ఆడేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి బాస్, పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందనే వార్త విన్నారా? లేదు సార్, అంతకైతే ఏం లేదు. ఏది ఎప్పుడు లేనటువంటి ఈ రద్దీ పెట్రోల్ బంకుల కాడ ఇప్పుడే ఎలా ఎందుకంటే ఆల్రెడీ 2 పెట్రోల్ పంపులు తిరిగినాము, అక్కడ పెట్రోల్ లేదన్నారు, అందుకని ఇక్కడికి వచ్చినాము. అక్కడికి యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ ధర రవాణా లేదనేది ఒకటి వార్త విన్నారా? ఈ వార్త ఈ వార్త విన్నాం సార్. అట్నే గ్యాస్ కూడా కమ్మి ఉందని చెప్పేసి అన్నారు, గ్యాస్ కూడా రావట్లేదని. కానీ అలా జరిగిపోతా ఉంది. పెట్రోల్ డీజిల్ రవాణా ఆగిపోతే ఏంటి పరిస్థితి? పెట్రోల్ డీజిల్ రవాణా ఆగిపోతే చాలా మంది సఫర్ అవుతారు. ఇప్పుడు ఉన్న రోజులలో ఈ పెట్రోల్ డీజిల్ లేనిది ఏ పని జరగలేదన్నమాట. అటువంటి స్థితి రాకూడదని కోరుకుంటున్నాము. మరి యుద్ధం కంటిన్యూ కొనసాగితే ఏంటి పరిస్థితి? యుద్ధము కంటిన్యూ కొనసాగితే దాన్ని బట్టి మనము సర్వేలు కావడానికి వేరే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు బంద్ చేసిన తర్వాత మనం దాని మీద డిపెండ్ అయిపడి ఉండలేము కదా, అలాగని. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి 2 పెట్రోల్ బంకుల్లో ఎక్కడ పెట్రోల్ డీజిల్ లేనటువంటి పరిస్థితిని, మూతపడిపోయినటువంటి పరిస్థితిని, కొరత ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ పంపు కేంద్రాలు మాత్రం కిటకిటలాడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎన్ని రోజులు మనకి సబ్సిడెంట్ గా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉంటాయనేటువంటి దాని మీద ఒక అంచనా కూడా వేయడం జరిగింది. మనం చూస్తున్నాం, మనకి మరో 10-15 రోజులు మాత్రమే పెట్రోల్ డీజిల్ ధర ఈ నిల్వలు ఉన్నాయని చెప్పేసి అధికారికంగా ఒక ఆర్టీ ద్వారా అడిగినటువంటి దానికి సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఉన్నాయి. ఏదేమైనా తక్షణమే యుద్ధం ఆపాలి, భారత్ రాబోయేటువంటి పెట్రోల్ డీజిల్ కొరత ప్రమాదాన్ని నివారించాలని చెప్పి పబ్లిక్ కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనతో మాట్లాడి మరికొంతమంది ఉన్నారు. కొరత రాబోతుంది అనే వార్త విన్నారా? విన్నాను. ఇప్పుడు వచ్చేసి దాదాపు 10 డేస్ అవుతుంది. 10 డేస్ నుంచి పెట్రోల్ కొరత చాలా, ఒక 3 బంకుల నుంచి లేవు. ఇక్కడే కాదు, బనాంపల్లే కాదు, అవుకు మండలాల్లో కూడా పెట్రోల్ అనేది చాలా కొరత అయిపోయింది. ఎప్పుడైనా మామూలుగా ఖాళీగా ఉన్నటువంటిది ఈ పెట్రోల్ బంకులు ఎందుకు బిజీగా ఉన్నాయంటే, అంటే పెట్రోల్ బంకులు అనేది హెచ్పి పెట్రోల్ బంక్ కానీ, లేకపోతే అవుకు మెట్ట దగ్గర కానీ పెట్రోల్ బంక్ కానీ, ఇక్కడ పసాడ్ పెట్రోల్ బంక్ కానీ ఎక్కడ పెట్రోల్ లేదు. అందుకు చాలా కష్టంగా ఉంది. అందుకు పెట్రోల్ రవాణా ఆగిపోతే ఏంటి సిచ్యువేషన్?
రవాణా ఆగిపోతే బండ్లల్లంగా ఆగిపోవాల్సిందే. ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బంది పడతారు. స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. పెట్రోల్ వల్ల కానీ, పెట్రోల్ అనేది డీజిల్ 2 ఉంటాయి కదా! ఒకటే కాదు పెట్రోల్ ఒకటే కాదు కదా! పెట్రోల్, డీజిల్ ఆ 2 ఇబ్బంది అయితే చాలా కష్టమవుతది. స్కూల్ పరంగా గానీ, ఎంప్లాయీస్ గానీ, వ్యవసాయ పరంగా గానీ, రైతులు గానీ ఏ విధంగానైనా పెట్రోల్ లేనిది బండి నడవదు. మనం అన్నం తిని ఎలా మనం నడుస్తామో, మన ఆకలి అంటే మన కడుపుకు అన్నం తిని మనం ఎలా నడవాలో మనకు శక్తి ఉండాలా. మన బండికి కూడా శక్తి కావాలంటే పెట్రోల్, డీజిల్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఈ యుద్ధం ఇట్లే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి? యుద్ధం ఇలానే కంప్లీట్ అయితే మనకు డీజిల్, ఈ పెట్రోల్, ఈ గ్యాసు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా ఇబ్బంది పడతాము. ఇంకా మనం అదే పాతకాలంలో ఎద్దుల బండి, సైకిళ్ళు అవి మళ్ళా మొదలవుతాయి మనకు. అంతకంటే ఏం లేదు. యుద్ధం కంటిన్యూ అయితే పాతకాలం మళ్ళీ రీకాల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎద్దుల బండ్లు, గుర్రాలనే వాడాల్సిన పరిస్థితి, సైకిల్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.